38 కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో అది డబ్బు ఇవ్వకపోయినా, బ్యాంకులో డబ్బు లేకపోయినా 138 అట్రాక్ట్ అవుతుందని చెప్పి తీసుకెళ్తున్నారు. కానీ దానికి కూడా సపోర్ట్ డాక్యుమెంట్గా నోట్ రాసిస్తారు, ప్రామిసరీ నోట్ రాసిస్తారు, చేస్తారు. దీనికి లేనటువంటిది చెక్ ఎఫెక్ట్, దీనికి ఎందుకు వచ్చింది ఈ చట్టం? ఎందుకు అసలు దానివల్ల రికవరీ అవ్వకుండా శిక్ష పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ కేసుల్లో. దానివల్ల ఉపయోగం ఉందంటారు? ఉపయోగం అంటే మీకు ఈ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, దీన్ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటారు. ప్రామిసరీ నోటు ఏమండి, వీటికి ఒక చెక్ ఇచ్చి ఒక డబ్బు రికవరీ ఒక ఇది వచ్చేసరికి సంవత్సరాలు పట్టేస్తాం. దీన్ని ఇది ఈ యొక్క సివిల్ ఎనాక్ట్మెంటు, సివిల్ యాక్ట్ కింద, సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద టైం పట్టేస్తుంది. ఎలాగ దీన్ని షార్ట్అవుట్ చేయాలి అనేటువంటిది ఆలోచించి ఒక మనిషికి ఒక నమ్మకం మీద ఒక వస్తువు ఇచ్చిన తర్వాత దానికి సంబంధించింది చెక్ రూపంలో డబ్బులు ఇస్తున్నాడు. ఎప్పుడైతే చెక్ రూపంలో డబ్బులు ఇస్తున్నాడో, నేను నీకు బిజినెస్ చేసి నేను నీకు ఒక వస్తువు ఇచ్చాను, నువ్వు నాకు డబ్బులు ఏమండి వేళ ఇవ్వలేనండి, నేను ఒక చెక్ ఇచ్చి వెళ్ళిపోతానండి, ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో నెలల్లోనూ మీకు ఇది ఇచ్చేస్తుంది, ఇది బౌన్స్ అవ్వదు, ఇది అవుతుందని. ఇంకా తర్వాత నేను ఈ వేళ పెట్టుబడి పెట్టి నేను మీకు ఇచ్చిన వస్తువుని మీరు పెట్టుకుని వాడేసుకుని అమ్మేసుకుని అన్నీ చేసి నా డబ్బులు నాకు ఇవ్వకపోవడం అనేటువంటిది అన్యాయం. దీన్ని ఎలా చేయాలి అనేటువంటిది ఆలోచించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేటువంటిది తీసుకొచ్చి ఎవరైతే చెక్ ఇస్తారో ఆ చెక్కు అనేటువంటిది క్రిమినల్ ఈవెంట్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ దాంట్లో తీసుకొచ్చారు. సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఎప్పుడైతే చెక్ ఒక ప్రామిస్ చేసి బౌన్స్ అయ్యి ఒకటి ఇదైందో, దాని నుంచి నేను ఎలా కంట్రోల్ చేయాలి అనేటువంటిది, దీన్ని ఎప్పుడైతే క్రిమినల్ యాక్ట్ కింద ట్రీట్ చేస్తున్నారో అది వేరే ప్రొసీజరు. ఒక చెక్ వచ్చి చెక్ బౌన్స్ అయ్యి చెక్ ఇవ్వకపోయేసరికి మీకు ఇందులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మీకు ఎప్పుడూ కూడా అరెస్టు, వారెంటు ఇలాంటివి. అవును. ఏమండి, సివిల్ ప్రొసీజర్ కోడ్లో రికవరీ వీళ్ళంతా కూడా. కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో నేను అరెస్టు అని చెప్పేసి నువ్వు చెక్ బౌన్స్ అయింది నేను అరెస్ట్ చేసేస్తాను అని అనడం వల్ల నా కడుపు నిండదు, నా డబ్బులు నాకు వెనక్కి రావు. దీని గురించి ఏం చేశారంటే 138, 142 వీటిల్లో వీళ్ళు ఏం చేశారంటే అరెస్ట్ వారెంట్తో పాటు డబ్బు రికవరీ అనేటువంటిది కూడా పెట్టారు. సో అందు గురించి ఏమవుతుందంటే ఆ ప్రెషర్ ఉండి నాకు కిక్ రావాల్సిన డబ్బులు తొందరగా రావాలి అని అంటే ఇది సివిల్లో అయ్యే టైం పట్టేదానికంటే దీంట్లో తొందరగా అయ్యి వారెంట్ అవుతుందని దీనికి కూడా ప్రొసీజర్ క్లియర్. మీకు చెక్ వచ్చినా వెంటనే ఇన్ని రోజుల్లో 10 రోజుల్లో మీరు చెక్ డిపాజిట్ చేయాలి, 15 రోజులు లీగల్ నోటీస్ ఇవ్వాలి, లీగల్ నోటీస్ ఇచ్చిన 15 రోజుల్లో మీరు కేసు వేయాలి, ప్రొసీజర్లో 60 రోజుల కంటే దాటకూడదు. ఇందులో ఏ ఒక్క రోజు డిలే అయినప్పటికీ కూడా ఇన్వాలిడ్. మీకు 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద రాదు. ఏదైనా బోతే కదా. ప్రామిసరీ నోట్ కూడా అదే పరిస్థితి, ప్రామిస్ చేస్తేనే చేస్తారు. మీరైనా నాకు చెక్ అయినా అదే పరిస్థితి, నోట్ అయినా పరిస్థితి, ఆఖరి కరెన్సీలో కూడా గవర్నర్ ప్రామిస్ మీద చెల్లామణి అవుతుంది. నేను ఎల్లో నోట్ ప్రింట్ చేశారు, అది ప్రామిసరీ, అదే ప్రామిసరీ నోట్ లాంటిదే. కరెక్ట్. అలాంటిది ఒక కేసులో కానివ్వండి 138లో అట్రాక్ట్ అయ్యి అతనికి 6 నెలల్లో ఏడాదో జైలు పడిన తర్వాత పక్క నుంచి సివిల్ కోర్టులో నోటు బాకీ నడుస్తూ ఉండగా అనుకోని పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎక్స్పైర్ అయిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారసుల దగ్గర నుంచి మళ్ళీ ఈ సివిల్ నోటుకి వారసత్వం చేరుస్తున్నారు, వారసుల కింద చేరుస్తున్నారు. మళ్ళీ వీళ్ళ దగ్గర ఆస్తులమ్మో లేకపోతే వీళ్ళ జీతాలకు అటాచ్మెంట్ పేరు తీసుకుంటున్నారు. ఒక మనిషికి దేశంలో ఒకరు 138 అట్రాక్ట్ అయ్యి 6 నెలల్లో ఏడాదో జైలు పడతాం, ఆయన ఎక్స్పైర్ అవ్వడం, అది ఇచ్చాడో లేదో భగవంతుడు కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. ఇక్కడ సివిల్ ప్రొసీజర్లో ఈ ప్రకారం తీసుకొస్తే ఇక్కడ మళ్ళీ డబ్బులు వసూలు చేసుకోవాలని చేస్తున్నారు. ఈ ఒకే మనిషికి 2 శిక్షలు ఎంత మనకు కరెక్ట్ న్యాయ వ్యవస్థలో? ఇది 2 శిక్షల కింద చూడకండి. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా 138 ప్రకారం ఒక చెక్ ఇచ్చారు, క్రిమినల్ ఎఫెక్టు, అరెస్ట్ చేశారు, శిక్ష పడింది, అరెస్ట్ వారెంట్ వచ్చేసింది, మీకంతా కూడా 138లో ప్రూవ్ అయిపోయింది, శిక్ష పడిపోయింది,
అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం వల్ల ఇదంతా కూడా క్రిమినల్ అనేటువంటిది స్టేటు గవర్నమెంట్ అదంతా కూడా. నేను ఇచ్చిన డబ్బులకి అతన్ని అరెస్ట్ చేయడం వల్ల నాకేమిటి బెనిఫిట్ వచ్చింది? తిట్టేవాళ్ళు మీరే, మళ్ళీ మా దగ్గర నుంచి దీని గురించి తీసుకునేది మీరే అంటే దీని గురించి అని చెప్పని మీరు ప్రొసీజరల్ వైజ్ మీరు చూసుకోండి. కానీ నేను ఇచ్చిన వస్తువుకి నాకు రావాల్సిన రికవరీకి నా డబ్బులు నాకు ఇప్పించండి. అది సివిల్ పరంగా వెళ్ళాలి. అందు గురించి ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లేదంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అఫెన్స్ ఉందో ఆ అఫెన్స్తో పాటుగా రికవరీ ప్రొసీజర్స్ కూడా ఫాలో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, నాకు ఒక అతను 5 లక్షల రూపాయలు ప్రామిసరీ నోట్ ఇచ్చాడు. ప్రామిసరీ నోట్ 5 లక్షలు, చెక్కు 1 లక్షకి ఇచ్చాడు. ఏమండి, నీకు 5 లక్షలు ప్రామిసరీ నోట్ ఇచ్చాడు కదా అని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ప్రకారం నేను 5 లక్షల కేసు వేయలేను. ఎంత కేయగలను? 1 లక్షకి. ఎందు గురించి? దాని మీద అదే ప్రామిస్ చేశాడు. కరెక్ట్. ఈ 1 లక్షే ప్రామిస్ చేశాడు కనుక నేను 1 లక్షకే కేసు వేయగలను. మిగతా 4 లక్షలు ఏం చేయాలి? ఈ నోట్ అటాచ్డ్ ఏం కాదు కదా, సివిల్ కేసు వేయాలి. ఈ నోటుకు సంబంధించి ఎక్కడ ఎక్కడ ఉండదు కదా. కాదు, మీకేమవుతుంది అని అంటే ఇది రెండిట్లలోనూ. అందుగురించే లాలో మనం చూసుకునేది ప్రతిదానికి ఒక డెఫినేషన్ అని, ఒక ప్రొసీజర్ అని, ఒక ఇదని ఉంది. ఎప్పుడైతే ఈ 138లో నేను 1,00,000 రూపాయలకే వేశానో, ఈ 1,00,000 రూపాయలు కేసేసాడు కదా అని 5 లక్షలకే ఉండదు అక్కడ. ఈ రికవరీ వేరు, ఇది వేరు. ఇక్కడ మీరేమవుతుంది అని అంటే ఎప్పుడైతే 2 రకాల పనిష్మెంట్స్ ఇవ్వచ్చు ఇక్కడ. ఏంటి బాబు, నువ్వు క్రిమినల్ అఫెన్స్ చేశావు, చెక్ ఇచ్చి చెక్ బౌన్స్ అయింది, చెక్ రీత్యా మీరు చేయలేదు కనుక నీకు పనిష్మెంటుతో పాటు నువ్వు 1,00,000 రూపాయలు వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలి. 2 ఇవ్వచ్చు, ఎందుకంటే లాలో ఆ ప్రొవిజన్ ఉంది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో. నువ్వు ఎప్పుడైతే ఇచ్చావో అక్కడ 5 లక్షల రూపాయలకి సివిల్ కేసు వేసినప్పటికీ ఏమంటే ఇందులో 1,00,000 అక్కడ రికవర్ అయిపోయింది, నేను 4 లక్షలకే అని చెప్పి అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఈ చెక్ వేసేటప్పుడు ఈ నోట్ అటాచ్డ్గా డాక్యుమెంట్లో పడకపోతే కేసు నెంబర్ అవుతుందండి? దానికి దీనికి సంబంధం ఉన్నది కదా. ఈ 5 లక్షల నోట్ సపరేట్గా ఉంచుకుంటాడు, ఆ 1,00,000 రూపాయలు చెక్ వేస్తాడు, దాంట్లో వసూలు చేసుకుంటాడు, సెట్స్ అనిపిస్తాడు. ఇక్కడ మళ్ళీ 5 లక్షలు దావా వేస్తాడు. ఎలా దీనికి ఎలా సింక్రనైజ్ అవుతుంది? లేదు ఇందులో అస్సలు సింక్రనైజ్ లేదు. ఎందు గురించి సింక్రనైజ్ లేదు అంటే మీకు సింపుల్ విషయము. రేపొద్దున్న 1,00,000 రూపాయలు యాక్ట్లోనే 138 చెప్తుంది, ఏదైనా డొనేషన్ నిమిత్తం ది చెక్ హ్యాస్ టు బి గివెన్ ఫర్ కన్సిడరేషన్. ద చెక్ ఆఫ్ 1 lakh హ్యాస్ టు బి గివెన్ ఫర్ కన్సిడరేషన్. మీరు కన్సిడరేషన్ ఇచ్చినట్టుగా ఎలా చూపిస్తారు? ఫ్రీగా ఇచ్చి ఉండొచ్చు కదా. దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద ఈ నోటు వేస్తారు. లేదండి నేను అప్పు ఇచ్చాను, అప్పుతో పాటు నాకు ఇదిగో నోటు కూడా ఇచ్చాడు, ప్రామిసరీ నోటు. ఈ ప్రామిసరీ నోటుతో పాటు ఇది 5 లక్షలుగా అయిండొచ్చు, 10 అయిండొచ్చు, అది వేరే విషయం. సో ఇది నాకు ఈ చెక్ ఇచ్చిన దానికి సపోర్టింగ్గా ఇది అని ఈ చెక్ వేస్తారు తప్ప రికవరీ 5 లక్షలు 138 అడగలేడు. కాదు ప్లేటర్ గారు, ఈ చెక్ వేసేటప్పుడు ఈ నోటు కూడా వేయాలా అక్కర్లేదా? మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్ కావాలంటే వేసుకోవాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్ లేదా నెంబర్ వేస్తాడో వేయరా? మీకు ఒక చెప్పేది అంటారా, నెంబర్ వేయడానికి దీనికి ఏమీ ఇబ్బంది లేదు, ఏమీ ఇబ్బంది లేదు. మీకు నెంబర్ వేస్తాడు. కానీ రేపు పొద్దున్న ఈ చెక్కు వేయకుండా జడ్జి గారు కనుక లేకపోతే అదర్ సైడ్ ఏమయ్యా నువ్వు నాకు ఏ విధంగా ఈ 1,00,000 రూపాయలు చెక్కు ఇచ్చాడు, ఇది నీకు డొనేషన్ అయి ఉండొచ్చు, నీకు ఏదో నీకు లేకపోతే ఫ్రెండ్లీగా నీకు లోన్ ఇచ్చి ఉండొచ్చు అని అనుకోవడం కోసం చేయాలి. ఒకవేళ వేయలేదనుకోండి మీరు ప్రూవ్ చేయడానికి మీకు ఇబ్బంది అయిపోతుంది. అంతే తప్ప నెంబరింగ్ గురించి కానీ కేసు ప్రొసీడ్ అవ్వడానికి కానీ ట్రయల్ అయ్యేటప్పుడు నా కేసు నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. ఏం బేసిస్ మీద నేను ప్రూవ్ చేస్తాను? అదర్ సైడ్ లేదు సార్ నన్ను అప్పడిగాడు, నేనేమో 1,00,000 రూపాయలు ఇస్తానన్నాను, 1,00,000 చెక్ ఇచ్చాను, చెక్ ఇచ్చిన తర్వాత లేదంటే నేను ఏదో గుడికి డొనేషన్ అడిగారు, నా పర్సనల్ పేరు మీద డొనేషన్ ఇచ్చాను, నేను అక్కడ కన్సిడరేషన్ ఏమీ లేదు అని నెంబర్ అయిపోతుంది. ఇక్కడ మీకు నెంబర్ అవ్వడానికి ఏమి ఇబ్బందిలే, డిఫెన్స్లోనూ ట్రయల్లోనే ఇబ్బంది వస్తుంది. దానికోసం ఇచ్చేసుకోండి. ఇప్పుడు కేసు వేసే ముందు ప్లేటర్ గారు నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా కోర్టులో వేసుకోవచ్చు, దావా వేసుకోవచ్చు. కానీ ఖర్చులు ఎవరని ఏదో అంటారు, ఖర్చులు ఇస్తే నోటీస్ ఇస్తే ఖర్చులు ఇస్తారు, నోటీస్ ఇవ్వకుండా దావా వేస్తే ఖర్చులు ఇవ్వరు. మీకు నోటీస్ ఇవ్వడం ఇది అనేటువంటిది ఎలా ఉంటుందంటే అండి, ఏదన్నా జడ్జి గారు
ఏమయ్యా నువ్వు నోటీస్ ఇచ్చుంటే కనుక నువ్వు ఆయన నోటీసులో తీసుకొచ్చావా? ఏమంటే నాకు చెక్ చేసినట్టు నాకు తెలియదండి, నాకు తెలుసుంటే నేను ఇచ్చేసేవాడిని అండి అనొచ్చు కదా. అందు గురించి ఏం చేస్తారంటే యాక్ట్లోనే మ్యాండేటరీ పెట్టారు. నువ్వు 30 days నోటీస్ ఇచ్చి తీరాలి. 30 days నోటీస్ ఇచ్చాక 15 days ఆగాలి. 15 days ఆగాక మళ్ళీ 15 daysలో ఫైల్ చేయాలి. సో ఇది యాక్ట్లోనే స్పెసిఫై చేసేసారు. సో అంతేగాని నువ్వు నోటీస్ ఇచ్చుంటే ఇచ్చేసేవాడేమో, అందుగురించి నాకు నోటీస్ ఇవ్వలేదు కనుక నీ కేసు మెయింటైనబుల్ కాదు. సో దీన్ని ప్రీ సమనింగ్ ఎవిడెన్స్ అంటారు. జడ్జి గారు నోటీస్ ఇచ్చి ఇంకొకరిని పిలిచేటప్పుడు, ఆపోజిట్ పార్టీని పిలిచేటప్పుడు ప్రీ సమనింగ్ ఎవిడెన్స్ అని చెప్పి తీసుకుంటారు. ఆ ప్రీ సమనింగ్ ఎవిడెన్స్లో అప్పుడు ఇంకా నోటీస్ ఎవరు, ప్రీ సమనింగ్ ఎవిడెన్స్లో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ చూస్తారు. ఫుల్ఫిల్ అయితేనే ఎస్ యు ఆర్ కమింగ్ విత్ ఇన్ ది 138 ప్రొసీడ్ ఫర్దర్. కేసులో అరెస్ట్ చేసిన తర్వాత 15 రోజులు 14 రోజులు రిమైండ్ ఇస్తారు. అలా ఎన్నిసార్లు ఎక్స్టెండ్ చేయొచ్చు రిమైండ్ని? రిమైండు అనేటువంటిది ఇట్స్ డిపెండ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఎవిడెన్స్. ఇప్పుడు అసలు రిమైండ్ ఎందుకు చేయాలి, ఎందుకు రిమైండ్ చేయాలి? ఎందుకంటే నేను ఎవిడెన్స్ రికార్డ్ చేసుకోవాలి. నాకు సార్ ఇలాగ ఆయన ఇచ్చేశారు, ఆయన అంతా కూడా ఎవిడెన్స్ తీసుకోవాలి. ఆ ఎవిడెన్స్ తీసుకోకుండా ఈయన బయట ఉన్నాడు అంటే ఎవిడెన్స్ని మ్యానిపులేట్ చేసేస్తాడు. అందు గురించి ఈయన్ని నేను అరెస్ట్ చేసుకుని నేను ఆయన ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి, అంతే కదా. సపోజ్ 15 days ఇచ్చారు, 15 daysలో నాకు ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు, లేదంటే ఆయన కోఆపరేట్ చేయలేదు, లేదా సగమే అయింది, లేదంటే కొత్తవన్నీ వచ్చాయి. అప్పుడు సో ఆ సిచ్యువేషన్ని బట్టి, అవసరాన్ని బట్టి, వీళ్ళు పెట్టిన ప్రజెంటేషన్ని బట్టి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పబ్లిక్ ఇవన్నీ బట్టి, గవర్నమెంట్ రిక్వైర్మెంట్ బట్టి జడ్జి గారు ఆయన డిస్క్రిషనరీలో ఇది దీనికి ఒక రూలు, ఒక రెగ్యులేషను, ఒక ఆలోచన ఇలాగే ఉండాలి అని ఏమీ లేదు. ఇట్స్ డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ అండ్ ప్రొసీజర్ టు ప్రొసీజర్. ఇన్నాళ్ళలో ఇన్వెస్టిగేషన్ అవ్వాలి, 3 నెలల మించి ఇన్వెస్టిగేషన్లో జరగాలి, లేకపోతే ఆటోమేటిక్ బెయిల్ వస్తుందనే ఉన్నదంటారా? మీకు అదే చెప్తున్నా కదా, మీకు 2 వైపుల నుంచి కూడా చూడవలసింది జడ్జి గారు. ఇప్పుడు 3 నెలల్లో నాకు 15 రోజులు కావాలి. ఎన్నాళ్ళు ఏం చేసావు? ఈ 15 రోజుల్లోనూ ఏమీ చేయడం మానేసి నువ్వు కూర్చుని మళ్ళీ ఇప్పుడు 15 రోజులు అడుగుతున్నా నేను ఎవరు రిజెక్ట్ లేదు. 15 రోజుల్లో నీ ప్రోగ్రెస్ చూపించు. నీ ప్రోగ్రెస్లో ఇది అయింది, ఇగో ఇలా వాన్ చేసామండి, ఈ కొత్త విషయాలు వచ్చాయండి, పలానా వాళ్ళు కొత్త వాళ్ళందరూ వచ్చారండి ఇన్వెస్టిగేషన్లో, వీళ్ళన్ని మూలాన్ని నాకు ఇంకొక 15 రోజులు కావాలి. 3 నెలలు, ఎన్నాళ్ళు 15 రోజులు అయిపోయిన తర్వాత కూడా మీకు ఇలా లేదండి ఇంకా 3 నెలలు నేను రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేయలేదు అంటే జడ్జి గారు ఆయన డిస్క్రిషనరీ పెట్టుకుని ఆయనంతా ఇది లా కంటే జడ్జి గారి యొక్క పరిస్థితిని, కేస్ టు కేసుని, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ ఆయన చూసి ఆయన డిస్క్రిషనరీ వాడుకుని ఆయనకున్న పరిధిలో ఇది చూసుకుని ఎక్స్టెండ్ చెయ్యాలా చేయకూడదా, బెయిల్ ఇవ్వాలా బెయిల్ ఇవ్వకూడదా. అరెస్టు అనేటువంటిది మ్యాండేటరీ కాదు, అది పరిస్థితిని బట్టి చూసుకుంటారు. ఇతను ఎక్కడైనా బయట ఉంటే ఏమైనా ఎవిడెన్స్ మ్యానిపులేట్ చేస్తాడా, లేదు అంటే పిలిచినప్పుడల్లా రావడానికి కుదురుతుందా, నా దగ్గర ఉంటే మన ఇంట్లోనే ఉంటే టక రోజు డే బై డే ఎవిడెన్స్ తీసుకుని రికార్డింగ్ చేసుకుని క్వశ్చన్లన్నీ అడిగి అతను చెప్పిన దాన్ని ఎవరో ఒకరికి నేను పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చానండి, పలానా వాళ్ళు డబ్బులు ఇచ్చారంటే వాడిని పిలిపిస్తారు, అడిగిస్తారు, వాడేదో రికార్డ్ చేస్తాడు, వాడేదో చెప్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ ఫేస్ టు ఫేస్, ఏమయ్యా నువ్వు వాడికి ఇచ్చారంటున్నావు, వాడు ఇవ్వలేదు అంటున్నాడు, ఏమిటి చెప్పు, ఏమయ్యా పదాలను ఇచ్చి. సో ఇవన్నీ కూడా సింక్రనైజ్ చేయడానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇది అని చెప్పని అరెస్టు ఇవి తప్ప ఇట్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్. అరెస్ట్ చేశాం కదా అని చెప్పి కన్ఫర్మ్డ్ కాదు ఇవన్నీ. ఓ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇంకో వ్యాపారం చేయడం కానీ, లేదా ఇంకొక స్వచ్ఛంద సంస్థల్లో జీతం తీసుకోవడం కానీ, లేదా మీటింగ్లకు అటెండ్ ఏదో టీఏడిఎల్ కింద తీసుకోవడం కానీ చేయొచ్చా? బార్ కౌన్సిల్ పర్మిషన్ చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్టయితే అది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అప్లికేషన్ పెట్టుకుని స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన యొక్క సర్టిఫికెట్ని
లా డిగ్రీని రద్దు చేస్తారు. రద్దు చేస్తారు. బార్ కౌన్సిల్ పర్మిషన్ ఉండాలి సైడ్ ఏం చేయాలన్నా. మీకు 99% బార్ కౌన్సిల్ కూడా పర్మిషన్స్ ఇవ్వవు. ఇప్పుడు మీకు ఒక ఇన్కమ్ ఏదైనా ఉండేసరికి నేనేదో ఇంకో ఇన్కమ్ కూడా తెచ్చుకుంటాను, నాకు 2 ఇన్కమ్లు కావాలి, నేను బిజినెస్లు చేస్తాను, నేను ఇక్కడ కూడా అనేటువంటిది పర్మిషన్ ఇవ్వదు, లేదు కూడా ప్రొసీజర్ చేయడానికి. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ అంటే ఇంకొక అంతే వాలంటరీగా అయినా సరే డబ్బులు తీసుకునేది ఏది చేయకూడదు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో వాలంటరీగా ఒక స్వచ్ఛందంగా ఒక ఇదిగా ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఈ షుడ్ నాట్ వర్క్ ఫర్ ది ప్రాఫిట్స్. బెనిఫిట్ కంటే ప్రాఫిట్స్. ఇప్పుడు మనకి ఇన్ కెమెరా అని కొన్ని కేసులు చేస్తూ ఉంటారు, కొంతమంది ఆడవాళ్ళ విషయాల్లో, డైవర్స్ విషయాల్లో, లేదంటే ఇంకా ఏదైనా రేప్ విషయాలు, ఇలాంటివి ఇన్ కెమెరా చేస్తూ ఉంటారు. ఇన్ కెమెరా చేసినప్పుడు సహజంగా జడ్జి గారు, డిఫెన్స్, పీపీలు వీళ్ళు ఉంటారు, నలుగురు. ఈ ఇన్ కెమెరాలో ఇప్పుడు రికార్డింగ్ చేసే సిస్టమ్ ఒకటి తీసుకొచ్చింది న్యాయ వ్యవస్థలో. ఈ రికార్డింగ్ సిస్టంలో అది ఇన్ కెమెరా ఎలా అవుతుంది? అది పక్కన కెమెరా రికార్డ్ చేస్తున్నారు, ఎవిడెన్స్ రికార్డ్ చేస్తున్నారు, ఆ అమ్మాయి చెప్పేది రికార్డ్ చేస్తున్నారు, జడ్జి గారు తర్వాత చూస్తారో చూడరో వేరే విషయం. ఇది రికార్డ్ అయిపోయింది, రేపొద్దున బయటికి వెళితే దాని పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పార్టీలో మీకు ఎలా అంటేనండి, ఎప్పుడు కూడా మన లా సిస్టమ్ ఇవన్నీ కూడా ప్రొసీజరల్ ఈజ్ బీయింగ్ గివెన్ బై ది హయ్యర్ అథారిటీస్. స్టేట్ రూల్స్, సెంట్రల్ రూల్స్, హైకోర్టు రూల్స్, సుప్రీంకోర్టు రూల్స్. ఏమండి, ఈ హైకోర్టు రూల్స్కి వచ్చేసరికి ఒక హైకోర్టు జ్యుడిషియరీ, హైకోర్టు నా జ్యూరిడిక్షన్లో ఉన్న కోర్టుల్లో ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని చెప్పినప్పుడు అన్ని జ్యుడిషియరీ డిస్ట్రిక్ట్ కోర్టులు, మేజిస్ట్రేట్ కోర్టులు, అన్ని సబార్డినేట్ కోర్ట్స్ ఆఫ్ దట్ హైకోర్ట్ హ్యాస్ టు ఫాలో దట్ రూల్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఆ పాలసీగా యాజ్ ఎ సీనియర్ లాయర్గా ఇన్ కెమెరాలో రికార్డ్ చేస్తుంటే అది కూడా బయట కాంట్రాక్ట్ ఇచ్చి చేయిస్తున్నారు. మీకు అక్కడికి ఇదే చెప్తుంటా, 2 రకాలైనటువంటి ప్రొసీజరు: ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్, ఇన్ కెమెరా రికార్డింగ్. దీని రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఇన్ కెమెరా రికార్డ్ అవుతూ ఉంటాయి. అది మామూలుగా అందరూ కూడా ఓపెన్గాను, అదంతా మీరు కూడా నెట్లో కొట్టేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇవాళ ఏం కేసు అవుతుంది, దాని ప్రొసీజర్ ఏంటి, అయోధ్య కేసు, ఇవన్నీ కూడా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్. ఇన్ కెమెరా రికార్డింగు మీరు ఏదో చేసేసారు అనేటువంటి దాని గురించి సంబంధం లేదు, అన్లెస్ కోర్ట్ ఆర్డర్స్ అండ్ కోర్ట్ పర్మిట్. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే అండి, కోర్టుల దగ్గర టైం తక్కువ మూలాన్ని ఒక ఎవిడెన్స్ రికార్డ్ చెయ్యాలి అంటే నార్మల్గా కోర్టులో జడ్జి గారు ఉంటారు, వాది ప్రతివాది ఉంటారు, ఒక 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 విట్నెస్ని తీసుకొచ్చి ఆ విట్నెస్ని క్వశ్చన్లు అడుగుతారు అపోజిట్ అడ్వకేటు. అది జడ్జి గారు పిఏ కోర్టులో ఉండగా రికార్డింగ్ చేస్తాడు. ఈయన అడిగిన క్వశ్చను, ఆయన ఇచ్చిన సమాధానం. తర్వాత ఫైనల్గా ఆర్గ్యుమెంట్ టైంలో అవన్నీ ఏం చెప్పాడు ఏంటి ఇవన్నీ చూస్తారు. జడ్జి గారి దగ్గర అంత టైం ఉండదు. ఎందు గురించి అంటే ఓ పక్కన క్లోజ్ ప్రొసీడింగ్ జరగాలి, వీళ్ళు రికార్డింగ్ అవ్వాలి, ఇవన్నీ టైం ఉండదు. అందు గురించి ఏం చేస్తారంటే ఒక కొంతమంది ప్యానల్ ఆఫ్ పీపుల్కి రికార్డింగ్ ఎవిడెన్స్ కోసం ప్యానల్ ఆఫ్ పీపుల్ని పెడతారు. పెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే రికార్డ్ ద ఎవిడెన్స్ త్రూ కమిషనర్ అంటారు. వీళ్ళందరినీ కమిషనర్ కింద పెట్టి హీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది జడ్జ్. అవును, మీకు యాజ్ గుడ్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఏ జడ్జ్. ఆ జడ్జి గారి తరఫుని ఆయన రికార్డింగ్ చేయిస్తాడు యాజ్ ఏ కమిషనర్. వీళ్ళిద్దరూ కొట్టుకోకుండా ఇది అడిగానని అడగలేదని ఇర్రెలవెంట్ టాక్ అని ఇవన్నీ లేకుండా యాజ్ గుడ్ యాజ్ జడ్జి కింద ఆయన అంతా రికార్డింగ్ చేస్తారు. చేయించిన తర్వాత అప్పుడు ఆ రికార్డింగ్ చేసిన ఎవిడెన్స్ని కోర్టుకి సబ్మిట్ చేస్తారు. కోర్టు కూడా యాజ్ ఇఫ్ ఆయన సమక్షంలోనే ఆయనే రికార్డింగ్ చేసి ఎవిడెన్స్ రికార్డ్ చేసినట్టుగా ఫీల్ అయ్యి కమిషనర్ ఈజ్ బీయింగ్ అపాయింటెడ్ బై ది జడ్జ్. సో దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ అట్ ఆల్. ఇది కాకుండా ఒకవేళ ఎవరైనా ప్రైవేట్గా ఏదైనా చేసుకున్నారంటే దానికి యాజ్ సచ్ వ్యాలిడిటీ. కోర్ట్ హౌస్లో రికార్డ్ చేస్తున్నారు, తలుపులేసి రికార్డ్ చేస్తున్నారు. పర్మిటెడ్. నువ్వు తలుపులేసి రికార్డ్ చేసిన ఆ చిప్పు బయటకు వెళ్తే ఇంకా వాళ్ళ ప్రైవసీ ఏంటి? కాదు, ప్రైవసీ కాదు. ఇక్కడ
ఇక్కడ ఏమిటంటే మీకు ఒక కేసులో 5 విట్నెస్లు ఉన్నారు. ఏమండి విట్నెస్లు ఎందుకుంటారు? ట్రూత్ బయటికి రావడానికి. ఒక విట్నెస్ చెప్తున్నప్పుడు మిగతా 4 విట్నెస్ని బయటికి వెళ్ళిపోమంటారు. నేను చెప్పింది అవును, ఫాలో అవ్వకుండా. ఎందుకంటే వీడు లేదండి అక్కడ సంతకం పెట్టలేదండి నా ఎదురుకున్నానని నెక్స్ట్ విట్నెస్ వినేసాడు అనుకో, వాడు అలా చెప్పాడు కదా నేను అలాగే చెప్పాలనుకుంటాడు. వీడు విట్నెస్ ఇచ్చిన స్టేట్మెంట్ని పక్కన పెట్టి వాడిని పిలుస్తారు. అబ్బాయి ఏంటమ్మా, ఏం జరిగింది, డబ్బులు ఎప్పుడు ఇచ్చాడు, నీ సమక్షంలో ఇచ్చాడా, నువ్వు ఉండగా ఇచ్చాడా, లేదండి అని క్వశ్చన్లు కూడా వేరుగా ఉంటాయి. వీళ్ళని బయటకు పంపించేసి బయట వాళ్ళకి ఇది అవ్వకుండా, సో దీన్ని ట్రూత్ని బయటకు తీసుకురావడం కోసం. కానీ ఒకటి మట్టికి మీరు గుర్తుపెట్టుకోండి, మేజిస్ట్రేట్ గారు కానీ కోర్టు కానీ డిస్ట్రిక్ట్ జడ్జిలు కానీ వీళ్ళందరి దగ్గర జరిగింది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అథారిటీ, నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ. మీకు ఒక విషయం చెప్పేదంటారా, ఇంకా పోలీస్ వాళ్ళ దగ్గర కూడా ఏమైనా ఇది కానీ ఒక డైరింగ్ డిక్లరేషన్ కానీ మేజిస్ట్రేట్ దగ్గర కనుక ఇచ్చినట్టయితే ఫుల్ ఇంకా దానికి తిరుగు లేదు, దానికి క్వశ్చన్ లేదు. న్యాయమూర్తుల వ్యవస్థలో నేడు జరుగుతున్న అవినీతి, బోల్డ్ డబ్బు ఉందని ఆ న్యాయమూర్తుల దగ్గర ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భాలు చూసాం. పేర్లు అనవసరం. ఏంటిది, ఈ వ్యవస్థలో న్యాయమూర్తుల దగ్గర కూడా ఇంత ఆరోపణలు ఎదుర్కోవడం చూస్తున్నాం. మీరు ఎలా సీనియర్ అడ్వకేట్గా దీన్ని ఎంత మటుకు? ఏమంటే ఇది మీరు చెప్పినట్టుగా ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ అనేటువంటిది రకరకాల మనుషులతో కూడిన వ్యవస్థ. ఒక వ్యక్తి కాదు, ఇది వ్యక్తులతో కూడింది ఇది వ్యవస్థ. జనరల్గా న్యాయమూర్తులు అవనివ్వండి, న్యాయవాదులు అవనివ్వండి, ఇంకోళ్ళు అంటే వీళ్ళు ఒక హ్యూమన్ బీయింగ్స్లో వాళ్ళ యొక్క మెంటాలిటీని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క వ్యవహార శైలిని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం ఇదివరకు ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి దాంట్లోనూ ఒక పర్సంటేజ్. ఇప్పుడు 90 కేసులు పర్సంటేజ్లో మంచి జడ్జిమెంట్స్ వచ్చి 90 కేసులు బాగా ఉండి 90 కేసుల్లో ఏ విధమైన ఇబ్బందులే లేకుండా 10 కేసుల్లో ఇబ్బంది వచ్చేస్తే 90ని తుడిచిపెట్టేయలేము మనం. ఓవరాల్గా చూస్తే 90% బాగుంది. ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఇదిలో ఓకే మంచి పనులు 90% మంచి, 10% పనిష్మెంట్ ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్న తర్వాత ఆ పనిష్మెంట్ను రెగ్యులేట్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం, అసలు పనిష్మెంట్ ఇచ్చే ఆలోచన రావడమే, వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్తో ఆగుతుంది అనే సిద్ధాంతం ఏంటి ఇక్కడ? ఏమిటి ట్రాన్స్ఫర్? అది జనరల్గా ఒక న్యాయమూర్తి ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆరోపణలు ఫేస్ చేశారు ఎవరో ఒక న్యాయమూర్తి, సరే ఆయన ట్రాన్స్ఫర్ చేయండి అనే ఆలోచనతో పై అధికారులు లేకపోతే లా డిపార్ట్మెంటే చేస్తున్నారు. ఆ పనిష్మెంట్ ఇవ్వడానికే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలాంటి ఆలోచనే వచ్చినప్పుడు, పనిష్మెంట్ ఇచ్చే ఆలోచన రావాలి అనుకున్నప్పుడు ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికే అలాంటి పనిష్మెంట్ ఆలోచన వస్తుంది. దానికి గిరిగీసుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఎందుకంటేనండి కొన్ని పోస్టులకి ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ పోస్టులు అండి. కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఒక ఎంప్లాయీని ట్రీట్ చేసే జనరల్ లా ప్రొసీజర్ మీరు ఒక జడ్జి గారికి చేయలేరు. ఇప్పుడు మీరేంటంటే మనం ఎలా ఆలోచిస్తున్నామంటే ఈ ఎంప్లాయీ ఉద్యోగస్తుడికి ఎలా చేసినప్పుడు జడ్జి గారు కాదా అంటే దానికి ఏమీ అది ఆ సిచ్యువేషను, అగ్రివేషను, ఆ యొక్క ఇంపాక్టు, ఆ యొక్క అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందు గురించి మనం ఒకళ్ళ మీద వేలు పెట్టి చూపించేటప్పుడు 1కి 10, 10కి 100, 100కి 1000 సార్లు ఆలోచించాలి. సో మనం ఏం చేస్తున్నాం అని అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి వచ్చిన తర్వాత మనం మీరు చెప్పినట్టుగానే ఒక 100 మంది దోషులు ఎలా పోయినా పర్లేదు కానీ ఒక నిర్దోషి కూడా పనిష్ అవ్వకూడదు. ఇక్కడికి వచ్చేసరికి కూడా ఇవన్నీ కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్స్, క్వశ్చన్ మార్కులు, అన్లెస్ ఇట్ ఈజ్ ప్రూవ్డ్. ఇప్పుడు రేపు పొద్దున్న ఏదైనా ట్రాన్స్ఫర్ చేశారు, ట్రాన్స్ఫర్ చేయకపోతే మ్యానిపులేట్ అవుతుంది, ట్రాన్స్ఫర్ చేస్తే మీరేమో పనిష్మెంట్ అంటున్నారు. ఏం చేయాలి? నేనేం చేయాలి? ఏదో ఒకటి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది అంతేనండి, సిచ్యువేషను ట్రాన్స్ఫరు చేసి ఆయన్ని పక్కకి పెట్టి ఆయన ఇది చేసి
ఇంకో చోటకి. నేను ఈవేళ ఉద్యోగంలో తీసేయలేను ఆయన్ని, ఎందుకంటే నాకు పవర్ లేదు. పార్లమెంటు, ఇంపీచ్మెంటు ప్రొసీజర్ వేరు. నేను ఇక్కడ ఉంచాను అని అంటే మళ్ళీ నువ్వేం చూసావా, ఆయన ఏం కదపలేదు, ఆయన ట్రాన్స్ఫర్ అయినా చేసేవలసింది ఆయన మిగతా జడ్జిలతో మనమే అంటాము. ఇది మనమే అంటాం, అది మనమే అంటాం. ఈ పరిస్థితిలో నేనేం చేయాలి? సో అందుగురించి ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఫైనల్ అథారిటీ కాదు, ట్రాన్స్ఫర్ అనేటువంటిది పనిష్మెంట్ కాదు. ట్రాన్స్ఫర్ అనేటువంటిది టు మేక్ ఎన్ ఎంక్వైరీ టు ది సిచ్యువేషన్. టుడే ఏ కంప్లైంట్ హ్యాస్ కమ్. Now I have to take an authority to decision, but it is only a complaint, not a final decision. So according to the situation, నా మైండ్లో నా ఆ టైంలో సిచ్యువేషన్లో ది బెస్ట్ అనిపించింది నేను చేశాను, అంతే. లిటిగేషన్ తగ్గించడానికి లోక్ అదాలత్లు ఎంకరేజ్ చేస్తున్నారు, జాతీయ లోక్ అదాలత్లు పెడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఇద్దరు కలిసి రండి, అవసరమైతే కోర్టు ఫీజు కూడా రిటర్న్ ఇచ్చేస్తున్నాం మీకు, ఒక పద్ధతికి వచ్చేసి సెస్ట్ చేసుకోమని చెప్తున్నారు. లోక్ అదాలత్లో అవార్డులు పాస్ చేస్తున్నారు. ఈ అవార్డుల మీద అప్పీల్ లేదు, ఈ అవార్డుల మీద ఎక్కడో అప్పీల్ చేయకూడదని చెప్తున్నారు. ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక సివిల్ తగాదాలో లోక్ అదాలత్లో ఒక అవార్డు పొందేసిన తర్వాత ఆయన తర్వాత ఉన్న తరం వాళ్ళు ఇదేంటంటే మా నాన్న లోక్ అదాలత్కి వెళ్తాం ఏంటి, నాకు రావాల్సిన ఆస్తి ఆయన ఒప్పుకోవడం ఏంటి, దీని మీద అవార్డు ఇస్తే ఈ అవార్డు మీద అప్పీల్ లేదు అంటున్నారు. ఏంటి పరిస్థితి? అది ఎంత మటుకు సబబు అసలు అది ఈ లోక్ అదాలత్ అవార్డు మీద అప్పీల్ చేయకపోవడం, అసలు రేటిఫై కాకపోవడం అనేది? ఏం లేదండి, మీరు చెప్పినట్టుగా అసలు లోక్ అదాలత్ అంటేనే ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క ఒప్పుకుని ఒక ఒప్పందం. అవతల వాడి కేసు ₹1,00,000 ఉంది, లేదు నేను 10,000 ఇవ్వాలి, లోక్ అదాలత్ పోన్లేవయ్యా నీకు ఎందుకు తలనొప్పి, ఓ 50,000 సెటిల్ చేసుకుందాం. ఇటు 1,00,000 కాదు, అటు 10,000. ఏమండి, ఇద్దరూ కలిసి మేము 50,000 ఇద్దాం అనుకుంటున్నాం. దీనికి ఇంకా ఎవిడెన్స్ కానీ, ఒక ప్రూఫ్ కానీ, ఒక ఒప్పుకోవడాలు కానీ, ఒక ఇది కానీ ఏమి ఉండదు. ఇద్దరు ఒప్పేసుకున్నారు, సంతకాలు పెట్టించేశారు. సంతకాలు పెట్టించిన తర్వాత జడ్జి గారు మా సమక్షంలో ఇద్దరు ఒప్పుకున్నారు. ఇద్దరు ఒప్పుకున్న తర్వాత ఇంకా అప్పీల్ దేనికి? వారసత్వం. సో అక్కడికి వాళ్ళిద్దరూ ఒప్పుకున్నంత వరకు ఇంకా అప్పీల్ లేదు కదా, లేదు. అది ఒప్పుకుంటారా? వాళ్ళ దగ్గర అయిపోయింది కదా, అవును అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఒక వారసుడు వచ్చి ఈ ఆస్తి నాది, మా నాన్నవుడు నాకు ఇందులో వాటా ఉంది, మా నాన్నవుడు నా డబ్బులు ఇచ్చేయడానికి అన్నాడు అనుకోండి, అసలు తను కనుక వారసుడుని అని నా వాటా కూడా మా నాన్న ఇచ్చేశాడు అనేటువంటిది ప్రూవ్ చెయ్యగలిగితే 100% అవార్డు మీద అప్పీల్ లేదంటున్నారు కదా. మీకు ఇక్కడ అవార్డు కాదు, ఇక్కడ మీరు ఒకటి చెప్పేదండి, ఇక్కడ అవార్డు కాదు, ఇక్కడ వారసత్వం. మీరు ఇక్కడ ఒక కేసు ఎలా అట్రాక్ట్ అవుతుంది? ఎందుకు లోక్ అదాలత్ ఆర్డర్లో ఎలా చేయాలి? ఏమీ లేదు, ఏమీ చేయడానికి ఏం లేదు. ఒక లోక్ అదాలత్ అవార్డు ఉంది, ఒక లోక్ అదాలత్తులో అవార్డు ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి సంబంధం లేని ఆస్తి గురించి ఇద్దరు కుమ్మక్కైపోయి ఒకటి తీసుకుంటే సంబంధం లేని కాదు, సంబంధం ఉన్నా సరే వాళ్ళకి అక్కడ సంబంధం ఉన్నా సరే ఇంకొక వ్యక్తి యొక్క హక్కుల్ని కనుక మీరు ఇంకోళ్ళకి ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకుంటే లీగల్గా దానికి చెల్లదు. ఆ అవార్డు మీద అప్పీల్ చేయొచ్చు, 100% చేయొచ్చు. కానీ అవార్డుని అప్పీల్ అని కాదు, అక్కడ అవార్డు కాదు. అక్కడ ఏంటంటే నేను హక్కుదారుని, నాకు ఈ విధంగా హక్కు ఉంది, ఇది నా ప్రూవ్, నా ఆస్తిలో ఆయన తండ్రే ఉండొచ్చు. ఇక్కడ తండ్రి కొడుకు వీళ్ళు కాదు, అక్కడ వాటాదారులు, హక్కుదారుడు. అక్కడ కొడుకు అవనివ్వండి, తమ్ముడు అవనివ్వండి, తండ్రి అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, హక్కుదారుడు. అక్కడ నేను హక్కుదారుణ్ణి ఆ ప్రాపర్టీలో అని నువ్వు ప్రూవ్ చేయగలిగితే, నీ హక్కుని నువ్వు ప్రూవ్ చేయగలిగితే 100% ఓపెన్ అవుతుంది. ఇదే సందర్భంలో మైనర్ దావా వేసినప్పుడు మేజర్ అయిన తర్వాత 3 years తర్వాత మళ్ళీ దావా వేయకూడదు, లిమిటేషన్ ఉంటుందని చెప్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అది దానికి దీనికి ఏమైనా వర్తించే అవకాశం లేదు. ఎందుకంటే మైనర్లుగా ఉన్నప్పుడు ఒక విషయాన్ని ఏదైనా మైనర్గా ఉన్నప్పుడు మేజర్ న్యాచురల్ ఇది చేసిన తర్వాత వాళ్ళు మేజర్లు అయిన తర్వాత
దీన్ని విత్ ఇన్ సమ్ స్పెసిఫిక్ పీరియడ్, ఇప్పుడు నేను మేజర్ అయిపోయాను 2000లో, 2025లో నేను ఇలా ఇవి వేస్తున్నాను అంటే మరి 25 ఏళ్ళు అయిపోయింది కదా నాయన, నువ్వేం చేసావు 25 ఏళ్ళు? నువ్వు మేజర్ అయిపోయింది 2020లో, 2000లో, 2000 తర్వాత. అందు గురించి ఆ ప్రూవ్ లిమిటేషను నాకు తెలుసు, నాకు తెలీదు, నా నాలెడ్జ్ లేదు, ఇవన్నీ ప్రూవ్ చేసి ఇది చేసుకోవాలి. కానీ విత్ ఇన్ స్పెసిఫిక్ పీరియడ్లో మైనర్ అనేటువంటి వాడు తనకి సంబంధించిన హక్కు, మళ్ళీ ఇదే హక్కు, నేను హక్కుదారుణ్ణి, మా నాన్నతో పాటు నాకు వాటా ఉంది, ఎందుకంటే మా తాత దగ్గర నుంచి వచ్చింది, నా వాటాదారుణ్ణి, నా వాటాని మా నాన్న నేను మైనర్గా ఉన్నప్పుడు అమ్మేశాడు, అమ్మడానికి లేదు, నేను మేజర్ అయ్యాను కనుక ఈ రోజునని చెప్పి 100% వేయచ్చు. మైనర్ ఎప్పటి నుంచి మొదలవుతుందండి? మెజారిటీ వచ్చి 18 years అంటే అబో మెజారిటీ వచ్చాక. కాదు, రైట్ ఎప్పుడు మొదలవుతుంది అంటున్నాను. ఏ రైటు? మా వారసత్వంలో రైటు ప్రెగ్నెన్సీ ఉండగా మొదలవుతుందా, బర్త్లో మొదలవుతుందా? లేదు, ప్రెగ్నెన్సీ ఉండగా అంటే మీకు ఒకటి బర్త్ తోటే మొదలవుతుంది. ఇప్పుడు ఎప్పుడూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ మెజారిటీ అనేటువంటిది ఎప్పుడు ఇస్తాం? తను పుట్టిన తారీఖు నుంచి మనం క్యాలిక్యులేట్ చేసి నీ వయసు ఎంత అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నది మనం మొదలెట్టాం. మెజారిటీ వచ్చి పుట్టి భూమి మీదకి పుట్టిన రోజు నుంచి ఇతని వయసు ఎంత అని చెప్పి దాని ప్రకారమే మనం మేజరా మైనరా అని డిసైడ్ చేస్తాం. ఓకే, సో అందు గురించి అది ఇది లేదండి. సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో కేసులకి ఎన్నో అనుభవాలు, ఎంతోమందికి న్యాయం కోసం పోరాడి అనేక మందికి న్యాయం చేయడంలో ఆయన పాత్ర వహిస్తూ న్యాయ సలహాల ప్రకారం ఎన్నో అంశాలపైన ఈ రోజున మనకి ఎంతో సమయం కేటాయించి జేకే డిజిటల్ న్యూస్కి ఇంత సమయం కేటాయించినందుకు మరొకసారి ప్లేటర్ గారికి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ